ఇటీవల కాంగ్రెస్లో పనిచేసిన మాజీ మంత్రి పార్లమెంటు సభ్యుడు మణిశంకర్ అయ్యర్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీకి ఎంతో లాభాన్ని చేకూర్చాయి. కరెక్ట్గా పార్లమెంటు ఎన్నికల 7వ ఫేసు ప్రచారం ముగింపుకు దగ్గరగా ఉన్న సమయంలో ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మణిశంకర్ అయ్యర్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలలో ఒకటి 1962లో చైనా భారత్పై జరిగిన దురాక్రమణకు సంబంధించి అడగడం జరిగింది. ఆ ప్రశ్నకు తడుముకోకుండా వెంటనే సమాధానమిచ్చిన మణిశంకర్ అయ్యర్ చైనా భారత్పై దండయాత్ర చేసిందనేది ఆరోపణ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అంటే చైనా భారత్పై దండయాత్ర చేసిందని ఎందరో ఆరోపిస్తున్నారని, అది వాస్తవమా కాదా అని తేల్చుకోవాల్సి వస్తుందన్న రీతిలో అభిప్రాయాన్ని కలగజేసేలా మణిశంకర్ అయ్యర్ మాట్లాడడం జరిగింది. ఇంకేముంది, భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఒక్కసారిగా ఆయుధం దొరికినట్లయింది. చైనా పట్ల కాంగ్రెస్కు ఎంత ప్రేమ ఉందో భారతీయ జనతా పార్టీ ప్రకటించి వేసింది. డోక్లాం జరిగేటప్పుడు చైనా రాయబార కార్యాలయంలో రాహుల్ గాంధీ హక్కా నూడిల్స్ తింటున్నారని కూడా విమర్శించి వేసింది. ఇలా వ్యంగ్యంగా భారతీయ జనతా పార్టీ మాట్లాడడం, ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఈ మొత్తం ఉదంతం జరగడంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఉలిక్కిపడింది. ఎందుకంటే గతంలో 2 సార్లు మణిశంకర్ అయ్యర్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారతీయ జనతా పార్టీకి గట్టి లాభాన్నే చేకూర్చారు. ఏది ఏమైనప్పటికీ మణిశంకర్ అయ్యర్ తర్వాత క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇదంతా చూస్తూ ఉంటే ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ కూటమిగా ఉన్న, అంటే ఇండియా కూటమిలోని పార్టీలు పలు సందర్భాలలో మోదీ అనుసరించిన దౌత్య నీతిని తప్పుపట్టే క్రమంలో పాకిస్తాన్ పైన తీవ్రమైన ప్రేమ ఒలకబోశారు. పాకిస్తాన్ దగ్గర ఆటం బాంబు ఉంది, జాగ్రత్త, పాకిస్తాన్ జోలికి పోతే తాట తీస్తుందని బెదిరింపులకు దిగారు. బంగ్లాదేశ్ గురించి, నేపాల్ గురించి, పలు మాల్దీవ్స్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఆ దేశాలన్నిటి మీద ప్రేమ ఒలకబోశారు. ఇప్పుడు చివరి వంతుగా మిగిలిన చైనా మీద కూడా తమ ప్రేమను వెళ్ళగక్కడం జరిగింది. చైనా మన మిత్రదేశమేనన్న రీతిలో చైనాతో మంచిగా ఉండాలని హితవు పలుకుతూ, చైనా మనకెంతో మేలు చేస్తుందనే భావనతో ఈ ఇండియా కూటమి నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ సంఘటనకు కరెక్ట్గా 2 రోజుల ముందు ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే వేళ, అంటే 25వ తారీఖు, పాకిస్తాన్ మాజీ మంత్రి ఒకరు కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలియజేశారు, మీరు గెలవాలని. దానికి వెంటనే పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాక్ మీద ఒలకబోసిన ప్రేమ అంతా ఇంతా కాదు. ఎందుకు ఈ పార్టీలన్నింటికీ ఈ దేశాల మీద హఠాత్తుగా ప్రేమ పుట్టుకొస్తోంది? మోదీ దౌత్య నీతిలో ఏమైనా తప్పులుంటే ప్రశ్నించడంలో ఏమాత్రం తప్పు లేదు, వాటిని నిలదీయాల్సిందే. అయితే
ఆ నిలదీసే క్రమంలో చరిత్రను విస్మరిస్తూ ఆ చరిత్రను తప్పుదోవ పట్టేలా వ్యాఖ్యానించడం మాత్రం ఎవరూ సహించరు. భారతదేశ విదేశాంగ విధానంలో ఈ సంఘటనలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారతదేశం ఇతర దేశాలతో సంబంధాలు నెరిపే చరిత్రను చదువుకుంటున్నప్పుడు చైనా యుద్ధం కావచ్చు, పాక్ ప్రేరిత ఇస్లామిక్ తీవ్రవాదం కావచ్చు, కాశ్మీర్ సంఘటనలు కావచ్చు, ఈరోజు మాల్దీవుల్లో జరుగుతున్న విషయాలు కావచ్చు, నేపాల్ మావోయిస్టులకు సంబంధించింది కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, శ్రీలంక తమిళులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నింటినీ భారతీయ విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని తన నీతిని రూపొందించుకుంటూ వచ్చింది. గతంలో ఆ నీతి ఎలా ఉందో, ఎలా ఉండేదో ఈరోజు కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వీళ్ళందరిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమ ఒలకబోసేది. ఈరోజు కాంగ్రెస్ ఇండియా కూటమిలోని నాయకులు ఒలకబోస్తున్న ప్రేమకు ఈ గతమే మూలం. ఆ మూలాన్ని ఈరోజు కూడా వీరు మర్చిపోవడం లేదనే ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఇలా ఇండియా కూటమిలోని పార్టీలు, కాంగ్రెస్ నాయకత్వం మన దౌత్య నీతిని కేవలం స్వార్థ ఓటింగ్ రాజకీయాలకు ముడిపెట్టడం వల్లనే ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలనే ప్రస్తుతం భారత ప్రభుత్వం పరిష్కరిస్తోంది, ముందుకు సాగిపోతోంది, ప్రపంచం మన్ననలు పొందుతోంది. ఇప్పటికైనా జరుగుతున్న వాస్తవాలను ఇండియా కూటమి పార్టీ నాయకులు గమనించి చరిత్రను మరుగున పెట్టడం మాని చరిత్రపై మసిపూసి మారేడుకాయ చేయడం ఆపివేసి అసలు వాస్తవాలను మాట్లాడి తదనుగుణంగా తమ దౌత్య నీతిని పేర్కొనాలి. లేదంటే చరిత్రలోనే వీరు అపహాస్యమైపోతారు.